హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు నేను నిన్న సుమారు ఒక 50 క్వశ్చన్లు అయితే కరెంట్ అఫైర్స్ పెట్టాను. ఈరోజు పార్ట్ 2 అంటే ప్రతిరోజు ఒక 50 క్వశ్చన్లు అండ్ ఆన్సర్స్ తోటి రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ అయితే మీకు పెడతాను. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది మన వీడియోస్ చేస్తున్నారు కానీ చూస్తున్నారు, లైక్ చేయట్లేరు. అదేవిధంగా మీకు ప్రతిరోజు ఈ పెట్టేది ఏంటంటే నెక్స్ట్ మన కమింగ్ డేస్లో ఒక విఆర్ఓ కానీ, ఒక ఎఫ్బిఓ కానీ, అదేవిధంగా ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఇవన్నిటికి మీకు ఉపయోగపడే విధంగా నేను మంచి ఒక మెటీరియల్ తయారు చేసి మీకు అందిస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడే విధంగా మీరు వాళ్ళకి తెలియజేయండి. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఈరోజు కూడా ఈ వీడియోలో సుమారు ఒక 50 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటి చూసుకున్నట్లయితే 7వ పారా ఆర్చర్స్ నేషనల్ మనకి ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించారు అంటే పాటియాల్, పంజాబ్. నెక్స్ట్ అభయ చాట్బాట్ ఏ సంస్థకు చెందింది అంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కొన్నిసార్లు సిబిఐ మీనింగ్ ఏంటి కూడా అడుగుతారు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మనకి సికెలా సెల్ అనేమియా అని చెప్పేసి ఏ రకమైన వ్యాధి అంటే జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి న్యూఢిల్లీలో ఉంది. సో ఫ్యూచర్ వార్ఫేర్ కోర్సు 2026 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2026లో న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి నెక్స్ట్ భరణ వాపర వెల్ఫేర్ మనకి శాంక్షనరీ ఎక్కడ ఉంది అని అడుగుతుంది, అంటే ఛత్తీస్గఢ్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఏఐ పూర్తి రూపం ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ నేషనల్ ఫ్లోరెన్స్ నైటాంగిల్ అవార్డు ఎవరికి ఇస్తారు అంటే నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇస్తారు. నేషనల్ ఫ్లోరెన్స్ నైటాంగిల్ అవార్డు ఎవరికి ఇస్తారంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నర్సింగ్ విభాగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇస్తారు. నెక్స్ట్ ఎన్ఎంఎంఎస్ఎస్ ప్రధానంగా ఏ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది? సో పాఠశాల మానవేతనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2026 డీజీసీఏ డైరెక్టర్గా జనరల్గా ఎవరి పేరు వార్తల్లోకి వచ్చిందంటే విక్రమ్ యాదవ్. పద్మ అవార్డ్స్లో 2వ అత్యున్నత పురస్కారం ఏది అని చెప్పేసి అడుగుతున్నారు, పద్మభూషణ్. ఇంకొకటి పశు యోజన యుధ అభయాస్ ఏ వ్యాధికి అవుట్బ్రేక్స్ మనకి సిమ్యులేషన్ చేశారంటే ఇన్ఫ్లుయెంజా ఏ H1N1 అని చెప్పుకోవచ్చు. సెమీ కండక్టర్ చిప్స్ చూసుకున్నట్లయితే మనకి సాధారణంగా ఏ పదార్థంలో తయారవుతాయి అంటే సిలికాన్లో తయారవుతాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందంటే MOSPI శాఖలో ఉంటుంది. మేజర్ అభిలాష బరక్ లభించిన అంతర్జాతీయ పురస్కారం ఏదంటే యుఎన్ మిలిటరీ జనరల్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2025. ఇంకొకటి పీపవర రిలిక్స్ అని ఎవరు కనుక్కున్నారంటే విలియం క్లాక్స్టన్ పెప్పి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పిఎం పోషణ్ ద్వారా ప్రధానంగా ఎవరికి పౌష్టిక ఆహారం అందిస్తారు అంటే బాలవాటిక మరియు 1 నుంచి 8వ తరగతి అని చెప్పేసి విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క పిఎం పోషణ్ ద్వారా ప్రధానంగా పౌష్టికాహారం అందిస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఏ రంగం అభివృద్ధికి ఉపయోగపడుతుంది అంటే సెమీకండక్టర్ రంగానికి ఉపయోగపడుతుంది. 2025 అత్యంత కొత్త ఫ్యూనల్ స్పెసిఫిక్స్ను నమోదు చేసిన రాష్ట్రం ఏదంటే కేరళ అని చెప్పుకోవచ్చు. డిఫెన్స్ ఇన్వెస్టరీ సెరమనీ 2026 ఎక్కడ జరిగిందంటే ఎప్పుడు జరిగిందంటే జూన్ 29న జరిగింది. అదేవిధంగా ఆయుష్ భారత్ పథకం ప్రధాన రంగానికి ఏ రంగానికి చెందిందంటే ఆరోగ్యానికి చెందిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి బెల్జియం లేక్స్ ఏ ప్రాంతంలో ఉంది అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు, కొడైకెనాల్ పలానా హిల్స్ అని చెప్పుకోవచ్చు. నాస్కామ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే శ్రీకాంత్ వేణు కామాని. పద్మ అవార్డ్స్లో 3వ పురస్కారం ఏది అని చెప్పేసి పద్మశ్రీ. అగ్రి స్టాక్ ప్రధానంగా దేనిని డిజిటలైజ్ చేయడానికి ఉపయోగించబడిందంటే వ్యవసాయ సంబంధిత డేటా మరియు సేవలు. ఇండియా ఏఐ మిషన్ ఏ రంగానికి సంబంధించిన మిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
సో పశు యోజన యోధా అభయాస్ 2026 ఎప్పుడు నిర్వహించారంటే జూన్ 29 నుంచి జూలై 3 వరకు. గ్యాలంటరీ అవార్డ్స్ ప్రధానంగా ఎవరికి ప్రదానం చేస్తారంటే అసాధారణ ధైర్య సాహసాలకి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది అంటే అనంతపురం ప్రాంతం, ఆంధ్రప్రదేశ్. యానిమల్ డిస్కవరీస్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జెడ్ఎస్ఐ. నెక్స్ట్ ప్రాజెక్టు టైగర్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే పులుల సంరక్షణ. డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించిన ప్రధాన శాఖ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్. 2026 ఐఐటి మద్రాస్ చెందిన ఎంతమంది ఫ్యాకల్టీస్ ఏఎన్ఆర్ఎఫ్కు బోస్ గ్రాంట్ లభించిందంటే 6గురికి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సాగర్ మైత్రి కార్యక్రమం ఏ 2 సంస్థలకి సంబంధించింది అంటే డిఆర్డిఓ. బరణవాపర వైల్డ్ఫేర్ శాంక్చునరీలో ఏ జంతువులకు తిరిగి ప్రవేశపెడుతుంటే బ్లాక్ బక్. ఎన్ఎంఎంస్ 2026-27 దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 31, 2026. సాతి ఏ మంత్రిత్వ శాఖకి ఏర్పాటు చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బ్లూ స్విమ్మర్ గ్రాప్ ఫార్మింగ్ టెక్నాలజీని ఈ భారత్ తొలిసారిగా ఎవరు ప్రదర్శించారంటే ఐసిఏఆర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ పోలీసు కలరు ఏ పోలీస్ రంగానికి లభించింది అంటే సిక్కిం పోలీస్కి అని చెప్పుకోవచ్చు. పశు యోజన యోధా అభయాస్ మిషన్ ఏ రంగం మిషన్ కింద జరిగింది అని అడుగుతుంది. నేషన్ వన్ హెల్త్ మిషన్ కింద జరగడం జరిగింది. అత్యధికంగా మనకి ప్లాంట్ డిస్కవరీస్ నమోదైన రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏఎన్ఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యం ఏమిటి? పరిశోధన ఆవిష్కరణను ప్రోత్సహించడం ఏఎన్ఆర్ఎఫ్ యొక్క మొదటి ప్రధాన లక్ష్యం. అవార్డ్స్ 2026లో పురస్కారాలు అందించే ప్రధాన 3 కేటగిరీలు ఏమంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. 2026 సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ మొదటగా కన్వెక్షన్ ఎప్పుడు జరిగింది అంటే జూన్ 30, 2026 అని చెప్పుకోవచ్చు. కార్సార్థి ఏ విధమైన ఏఐ సాధనం అంటే ఏఐ ఆధారిత ట్యాక్స్ పేయర్ అసిస్టెన్స్ చాట్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. బరణ్ వాప్రా మనకి ప్రాంతానికి ప్రధానంగా ఏ నది పరివాహక ప్రాంతం సంబంధం కలిగిందంటే మహానది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బిల్లు 2026 యొక్క ఉద్దేశం ఏమిటి అని అడుగుతున్నారు. ఇండియన్ స్టాటిస్టిక్ యొక్క చట్టపరమైన పరిపాలన వ్యవస్థను ఆధునీకరించడం కోసమే ఈ బిల్ యొక్క ఉద్దేశం. పద్మ అవార్డ్స్ 2026 సెరమనీ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్లో జరిగింది. రాష్ట్రపతి 2026లో కూనా నేషనల్ పార్క్ని ఎప్పుడు సందర్శించారంటే జూన్ మనకి 21, 2026 అని చెప్పుకోవచ్చు. అభయ చార్ట్ ఏ రంగానికి మోసాలకి ఎదుర్కోవడంలో ఉపయోగపడుతుంది అంటే డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో సుమారు నేను ఒక 50 క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు కూడా నేను మళ్ళీ మీకు ఇంకొక 50 క్వశ్చన్స్ తోటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఉపయోగపడే విధంగా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా తక్కువ టైంలోనే మీకు వీడియో ఒక 50 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.